నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష. హౌసింగ్, ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్న సీఎం. మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం. షామీర్పేట్, మేడ్చల్ వరకు పెంచాలని నిర్ణయం. నేడు ఏపీ కేబినెట్ భేటీ. పోలవరం, అమరావతి నిర్మాణం సహా కీలక అంశాలపై చర్చ. రేపు హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచ తెలుగు మహాసభల సముఖ్య సమావేశాలకు హాజరు. నేడు రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. సచివాలయంలో భట్టి అధ్యక్షతన భేటీ. ఫార్ములా ఈ రేసులో ఈడీ విచారణ. 7వ తేదీన విచారణకు కేటీఆర్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో ట్విస్ట్. పోలీసులకు నోటీసులు జారీ చేసిన ఎన్హెచ్ఆర్సీ. కాకినాడ మార్గంలో సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు. ఇవాల్టి నుంచే టికెట్ల బుకింగ్ ప్రారంభం. నగర శివార్లలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు. నకిలీ మందులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్. పీఎం ఫసల్ బీమా యోజన కేటాయింపులు పెంపు. మూగ జీవాలను కబేరాలకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గోరక్షక్ దళ్. ఆందోళనకారుల దాడిలో డ్రైవర్ కు గాయాలు. హాస్పిటల్ కు తరలింపు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు. పొగమంచుతో విమానాల ల్యాండింగ్ కి అంతరాయం. మహారాష్ట్ర నుంచి అక్రమ మద్యం తరలింపు. కాగజ్ నగర్ వద్ద పట్టుబడిన 18 కార్టన్ల మద్యం సీజ్. ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఫోకస్. మేడ్చల్ జిల్లా కోంపల్లిలో రెస్టారెంట్లపై కేసుల నమోదు. మావోయిస్టులకు ఎదురుదెబ్బ. మహారాష్ట్ర సీఎం ఎదుట తారక బృందం లొంగుబాటు. న్యూఢిల్లీ వ్యూహాలకు విరుద్ధంగా చర్యలు తీసుకో. భారత్ కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్న బంగ్లా ఆర్మీ చీఫ్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. శబరిమలకు భారీగా చేరుకుంటున్న స్వాములు. స్పెషల్ పాసులు రద్దు చేసిన దేవస్థానం. అయోధ్య రామాలయానికి పోటెత్తిన భక్తులు. 2 లక్షల మంది దర్శించుకున్నట్లు అంచనా. అమెరికాకు స్మార్ట్ పీపుల్ కావాలి. H1B వీసాల జారీని సమర్థించిన ట్రంప్. అమెరికా న్యూ ఆర్లిన్స్ లో జనంపైకి దూసుకెళ్లిన ట్రక్. 15 మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు.